ఉత్తరాంధ్రలోని అరకు, మారేడుమల్లి వంటి అద్భుతమైన పర్యాటక ప్రాంతాలకు ఫ్యామిలీతో కలిసి టూర్కు వెళ్ళాలని అనుకుంటున్నారా? అయితే మీకో చిన్న హెచ్చరిక. అరకులో కాఫీ తోటలు, ట్రైబల్ మ్యూజియం, వాటర్ ఫాల్స్ ఎంత ఫేమసో నోరూరించే జీడిపప్పు అంతకు మించిన ఫేమస్. అరకు గిరిజన ప్రాంతాల్లో పండే జీడిపప్పుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. స్థానికంగా పండే పంట కావడంతో ధర కూడా కాస్త తక్కువగా ఉంటుంది. అందుకే అరకుకు టూరిస్ట్గా వెళ్ళే వాళ్ళు అక్కడ జీడిపప్పును చూసి టెంప్ట్ అయిపోతారు. అయితే జనాల ఆశలను సొమ్ము చేసుకునేందుకు కొంతమంది బరితెగిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి నాసిరకం జీడిపప్పు తీసుకొచ్చి తక్కువ ధరకు ఇస్తామంటూ అరకు మార్కెట్లో అమ్మకాలు చేస్తున్నారు. ఈ ప్రాంతానికి చెడ్డ పేరు వస్తుందని భావించి స్థానికులు ఇక్కడ ఇలాంటివి అమ్మవద్దని ఎన్నిసార్లు చెప్పినా మా పొట్ట కొట్టొద్దంటూ వాళ్ళు బతిమాలుతున్నారు. ఇలా అమ్మేవాళ్ళు వృద్ధులు కావడంతో స్థానికులు కూడా గట్టిగా అడగలేని పరిస్థితి నెలకొంది. కాబట్టి అరకుకు వెళ్ళేవాళ్ళు కాస్త అలర్ట్గా ఉండి 1కి 10 సార్లు చెక్ చేసుకుని జీడిపప్పు కొనుగోలు చేయటం మంచిది. అరకులో జీడిపప్పు మోసాలపై స్థానిక మహిళ ఏం చెప్తున్నారో చూడండి. జీడిపప్పు అయితే సారు ఇక్కడది కాదు, ఇక్కడ దొరికేది అయితే జీడిపప్పు కాదు సార్. అది చాలామంది మంచి జీడిపప్పు అయితే టేస్ట్ చూపిస్తున్నారు సార్. ఒక టేస్ట్ చూపించి ఉన్నదేమో వాళ్ళు ప్యాకెట్లో ఉన్నదైతే జీడిపప్పు కాదు, మైదా పిండితో తయారయ్యేది. అరకులో తెచ్చి అమ్ముతున్నారు, ప్రతి చోటల్లో ట్రైబల్ మ్యూజియంలో అమ్ముతున్నారు, ఇక్కడ అమ్ముతున్నారు, బొర్రా కేసులో అమ్ముతున్నారు సార్. అది కొన్న వాళ్ళందరూ మోసపోతున్నారు సార్. జీడిపప్పు కొన్న వాళ్ళు అయితే అది మైదా పిండితో తయారవుతుందంట సార్. దాన్ని తీసుకొచ్చి వీళ్ళు అమ్ముతున్నారు. అది టేస్ట్ చూపించడానికైతే మంచిది ఇస్తున్నారు. అది ప్యాకెట్లో అయితే మొత్తం మైదా పిండి, అదేం బాగోట్లేదు. తీసుకెళ్ళిన వాళ్ళు మరలా వచ్చి ఇక్కడ తిట్టుకుంటున్నారు సార్. కానీ అది మా అరకుది అయితే కాదు, కిందదే. మేము ఎన్నిసార్లు తీసాం కానీ వాళ్ళు వినట్లేదు. వాళ్ళు ఇక్కడ ఎన్ని తీసినా మీలాగే మేము కూడా కష్టపడే వాళ్ళు కదమ్మా, మా పొట్టలు ఎందుకు కొడుతున్నారు అంటున్నారు సార్. అది తెచ్చిన కూడా ఓన్లీ పెద్ద పెద్ద వాళ్ళే తెచ్చి అమ్ముకుంటున్నారు కాబట్టి మేమేం అనట్లేదు. అంటే ముసలి వాళ్ళు తెచ్చుకొని అమ్ముకుంటుంటే వాళ్ళకి ఇంకెందుకు అనాలా అని మేము అనట్లేదు. ఒక్కొక్కరు అయితే మొన్న కూడా వచ్చి 20 ప్యాకెట్లు ఎంత తీసుకెళ్లారంట. మొత్తం తీసుకొచ్చి పాపం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అదంతా ఫ్రాడేనమ్మా, మీరు ఎలా కూర్చోబెడుతున్నారంటే పండగ నుంచి రాగానే మేము చెప్పాము కానీ వాళ్ళు వెళ్ళలేదు సార్. జీడిపప్పు మొత్తం ఫ్రాడే సార్. అదైతే జీడిపప్పు అయితే బాగోదు సార్. అది చాలా మంది ఒరిజినల్ జీడిపప్పు అని తీసుకెళ్లి మోసపోతున్నారు. అరకులో మీకు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఎదురైందా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ సమాచారం మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.